ద ఫూలిష్ లయన్ అండ్ ద క్లెవర్ ర్యాబిట్. అనగనగా ఒక దట్టమైన అడవిలో బాసురాక అనే ఒక సింహం ఉండేది. అది చాలా బలమైన సింహం. అది చాలా క్రూరమైనది కూడా. ఆకలితో ఉన్నా లేకపోయినా అడవిలోని జంతువులన్నింటినీ వేటాడి చంపేస్తూ ఉండేది. దీనివల్ల అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోతుండటంతో భయపడిన జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఒక వేడుకోలు చేసుకున్నాయి. మహారాజా, మీరిలా అందరినీ చంపేస్తే త్వరలో మీకు ఆహారం దొరకదు. కాబట్టి మేమే రోజుకు ఒక జంతువుని మీ గుహ దగ్గరికి పంపిస్తాం. అప్పటి వరకు మీరు వేట ఆపేయండి అని కోరాయి. సింహం సరేనంది. అలా రోజు గడుస్తుండగా ఒకరోజు ఒక చిన్న కుందేలు వంతు వచ్చింది. ఆ కుందేలు ప్రాణభయంతో కాకుండా ఎలాగైనా ఈ మూర్ఖపు సింహాన్ని అంతం చేయాలని ఒక ఉపాయం ఆలోచించి కావాలని చాలా ఆలస్యంగా సింహం దగ్గరకు వెళ్ళింది. అప్పటికి ఆకలితో నకనకలాడుతున్న సింహం ఆ చిన్న కుందేలును చూడంగానే కోపంతో గర్జిస్తూ, ఎందుకింత ఆలస్యంగా వచ్చావు? పైగా ఇంత చిన్న కుందేలును పంపారా నాకు ఆహారంగా అని అరిచింది. అప్పుడు ఆ తెలివైన కుందేలు వణుకుతున్నట్టు నటిస్తూ, మహారాజా, నా తప్పులేదు. దారిలో మరో పెద్ద సింహం నన్ను ఆపి తానే ఈ అడవికి అసలైన రాజు అని చెప్పింది. మిమ్మల్ని పిరికివాడని తిట్టింది. ఆ సింహం నుండి అతి కష్టం మీద తప్పించుకొని మీ గుహ దగ్గరికి వచ్చాను అని అబద్ధం చెప్పింది. అప్పుడు ఆ సింహం, తనను మించిన వీరుడు అడవిలో మరొకరు ఉన్నారా అని కోపంతో ఊగిపోయి, వెంటనే నన్ను ఆ సింహం దగ్గరికి తీసుకుని వెళ్ళు, దాన్ని ఇప్పుడే చంపేస్తాను అని కుందేల్ని ఆదేశించింది. అప్పుడు కుందేలు సింహాన్ని ఒక పాత బావి దగ్గరికి తీసుకుని వెళ్ళి, మహారాజా, ఇదిగో ఈ నీటి కోటలో ఆ సింహం దాక్కుని ఉంది చూడండి అని బావిలోకి చూపించింది. సింహం ఆ బావిలోకి తొంగి చూడగా నీటిలో తన ప్రతిబింబమే దానికి కనిపించింది. అది చూసి లోపల మరొక సింహం ఉందని భావించిన ఈ తెలివి తక్కువ సింహం కోపంతో గట్టిగా అరిచింది. బావి నుండి కూడా అదే ప్రతిధ్వని వినిపించడంతో ఆ శత్రువు తననే సవాలు చేస్తుందని భ్రమపడి ఒక్క దూటున బావిలోకి దూకేసింది. పాపం, అది ఈత రాక బావిలోనే మునిగి ప్రాణాలు వదిలింది. అలా ఆ చిన్న కుందేలు తన తెలివితేటలతో అడవిని ఆ క్రూరమైన సింహం బారి నుండి కాపాడింది. కాబట్టి పిల్లలు, ఈ కొత్త ధర మనం ఏం తెలుసుకున్నామంటే, శారీరక బలం కంటే తెలివితేటలు ఎప్పుడూ గొప్పవి. మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే భయం లేకుండా తెలివితో ఆలోచిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. దయచేసి శ్రీమారుతి టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి.